కూకట్పల్లి నియోజకవర్గంలో పేదల జోలికి హైడ్రా వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని మాధవరం హెచ్చరించారు. న్యాయస్థానాల నిర్ణయాలను, చట్టాలను సైతం గౌరవించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బోయిన్ చెరువు ఎమ్మెల్యే సందర్శించారు. హరిజన బస్తీకి చెందిన పేదలు తమ నివాసాలను కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. పేదలను ఇబ్బందులకు గురిచేస్తూ భయపడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మీ దగ్గరికి రానియకుండా చేసే పాత్ర వస్తే ఏందో చూపెడతాం, ఏం జరుగుతుందో నేను కార్పొరేటర్ చూపెడతాం. వాళ్ళ సంగతి వాళ్ళు వచ్చి చూపెడతాం. నేను ఏమంటున్నా, నిన్న కమిషనర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు, ఆశ్చర్యం అనిపించింది. హైదరాబాద్ ఉన్నట్టు రింగ్ రోడ్ లోపలనే మా హైదరాబాద్ పనిచేస్తుంది, ఇంకా బయట పనిచేయదు అంటాడు. మరి బయట ఎందుకు గులగొడుతున్నారు? వరంగల్ గులగొడుతున్నారు, సంగారెడ్డిలో గులగొడుతున్నారు, ఇష్టం వచ్చిన గులగొడుతున్నారు. మళ్ళీ నాకు సంబంధం లేదంట, నువ్వు సంబంధం వేరే రోజులు కొడుతురు. నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా, నువ్వే ఒప్పుకున్నావు కోట్ల. నేను అదే చెప్పిన 10 రోజుల కింద చెప్పిన, అయ్యా హైడ్రాకు సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీది కాదు, ఇరిగేషన్ మన మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇస్తున్నావు నేను చెప్పా. నేను కోర్టు కూడా అదే చెప్పింది అలా. ఏమని నువ్వు నోటీస్ ఇవ్వు, నువ్వు బండ్లు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే, ఆయన ఓన్లీ హైడ్రా అంటే డబ్బులకు పనిచేస్తుంది అంతే, మిషన్లు సప్లై చేస్తున్నారు. నోటీస్ ఇచ్చేది జిహెచ్ఎంసీ, కూలగొట్టేది వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా, పట్టాదాలు లేకుండా, కోర్టులకు కూడా లెక్క చేయకుండా. ఇలా కోర్టు న్యాయస్థానం అంటే ఎంత గౌరవం ఇచ్చాలి. మన రాజ్యాంగంలో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో కోర్టుకు ఒక విలువలు ఉన్నాయి, గౌరవం ఉంది. ఆ కోర్టులు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి. అవసరమైతే మరోసారి సర్వే చేయించుకోవాలి, చూసుకోవాలి. గరీబోని తెరువద్దు అంటారు. ఉన్నదాన్ని డెవలప్ చేయండి, గరీబోని తెరువద్దు. ఉన్నది ఏది ఉందో డెవలప్ చేయండి. అవసరమైతే పూటికెళ్ళి తీయండి, 3-4 ఫీట్లు తీయండి, పూటికెళ్ళి తీయండి. నాలాలు తెరువును, నాలుగు ఎంత ఇస్తారు? 200 ఫీట్ల నాలా ఉంది. నాలుగు సంగతి ఏంటి? ఇలా 30 ఫీట్ల 40 ఫీట్ల దాన్ని మీరే చెప్తున్నారు. నువ్వు ఓన్లీ చెర్ల పక్కన భయబాంధలు చేస్తున్నావు. కాబట్టి ఇవి జరిగితే మాత్రం ప్రజలు తిరగబడ్డరు అనే రోజు వచ్చిందంటే మాత్రం ఎవరు తట్టుకోరు. బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధానమంత్రి ఎట్లా ఉరికిపించారు? ప్రజలు ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటారో ఆలోచన చేసుకోవాలి.